విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేడు మాఘపురాణం 15వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో జ్ఞానశర్మ కథ మాఘ పూర్ణిమ గురించి చెప్పబడింది. ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. కథ ప్రారంభిద్దాం. మహాతపస్సంపన్నుడైన గృష్ణ మధుడు జహ్ను మహర్షితో జ్ఞానశర్మ కథను మాఘ పూర్ణిమ మహిమ గురించి ఇట్లు చెబుతున్నాడు. గత భాగంలో తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను గోరి తపమాచరించితినివి ఎందులకు? నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్ర వరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరం ఇట్లుయున్నది. నా దుఃఖమును పోగొట్టుగొను గోరి తపమాచరించితునని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణము వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడి గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగియుండునది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను. ఆమెయు అట్లయని అంగీకరించెను. వ్రతమునారంభించెను. మాఘపూర్ణిమయందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమునాచరించినందున ఈ జన్మయందున విష్ణు భక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయను 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గడ్డమున్నదని నారదుడు చెప్పాను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి యగును. పోయి మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను అంటే శ్రీహరి మాఘమాస ప్రియుడను. మాఘమాసం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలనిచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున వారికే మాఘవ్రతము ఆచరింపవలయును. బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండదోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతరార్థమయ్యను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలములతో తడిపెను. బాలునకు శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యను. మృత్యుభయము తొలగను. బ్రాహ్మణుడు ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకే గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థును చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్ను మునివర్య, మాఘవ్రతమును సాటి అయినది మరి ఒకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమునిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను
నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచారణీయము అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి వివరించాను. నేటి మాఘపురాణం 15వ పారాయణం సమాప్తం అయ్యింది. తదుపరి 16వ అధ్యాయంలో మరొక సంచికలో మరొక పుణ్య కథ శ్రవణం చేద్దాం. అంతవరకు నమస్కారం.